ఏపీలో కరువు తీవ్రంగా ఉందన్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 191 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయన్నారు. తీవ్ర కరువు పరిస్థితులు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదన్నారు. సీఎం చంద్రబాబు కుంభకర్ణుడి నిద్ర నటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. పంటలకు నీళ్లు ఇస్తామనంటూ ఇదే ప్రకాశం బ్యారేజ్ లాకుల వద్ద నీళ్లు విడుదల చేస్తున్నట్లుగా పోజులు ఇచ్చి ఫోటోలు దిగి ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలోని మంత్రులు ఈ మాదిరిగా పబ్లిసిటీ స్టంట్ చేశారు అని వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో రైతులు వీళ్ళ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈ రోజు రైతులు నష్టపోతా ఉన్నారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మానవత్వం అనేది లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. మరోవైపు నాగార్జున సాగర్ కుడికాలం నుంచి అయినా లేదా కృష్ణా డెల్టా ప్రాంతానికైనా, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకి ఆ ప్రాంతానికైనా చంద్రబాబు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడం లేదు. వాటికైనా చంద్రబాబు నాయుడు ఒక చుక్క కూడా నీటి ఇవ్వడం లేదు. ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే, మరో వంక నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు టోటల్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టు. ఈ పులిచింతల ప్రాజెక్టులో లెఫ్ట్ రైట్ సెంటర్ ఇల్లీగల్గా లిఫ్టులు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల బతుకుల్ని బుగ్గిపాలు చేస్తూ ఉన్నాడు. పైగా రాజకీయంగా బీసీలను ఎవరైనా ఎదుగుతా ఉన్నారు అని అంటే వారిని ఓర్చుకోలేక వారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఈరోజు ఈయన బీసీల మీద ప్రేమ అంటాడు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి, ఎవరి హయాంలో బీసీలు బాగుపడ్డారో, ఎవరికి హయాంలో బీసీలకు చిత్తశుద్ధితో మంచి జరిగింది అన్నది.